రౌడీ షీటర్ గ్యాంగ్స్టర్ మాజీ నక్సలైట్ నయీముద్దీన్ ఎన్కౌంటర్ తర్వాత విచారణలో ఒక్కొక్కటి వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. రోజుకు ఒక్కొక్క విషయం బయటపడుతోంది, ఒక్కొక్క విషయం సంచలనం కలిగిస్తోంది. ముఖ్యంగా అతను అక్రమ ఆయుధాలు, అక్రమ ఆస్తులు, లేకపోతే వందల కొద్ది వేల కొద్ది ఎకరాల డాక్యుమెంట్లు, లేకపోతే పసిపిల్లల మీద లైంగిక వేధింపులు కూడా, అలాంటి నీచాతి నీచమైన పనులు కూడా ఒడిగట్టాడా? ఈ నేర ప్రవర్తనకు సంబంధించిన యాంగిల్ ఒకటైతే, రాజకీయ నేతలు, కీలకమైన ఐపీఎస్ అధికారులు, చోటామోటా పోలీసులు, చోటామోటా నేతలు, వీళ్ళతో సంబంధాలు, ప్రస్తుతం అధికార పక్షంగానే ఉండి గతంలో ఉన్న ప్రభుత్వాలు లేకపోతే ఇప్పుడు విపక్షాల్లో అందరికీ దాదాపు నయంతో సంబంధాలు ఉన్నాయా? ఈ యాంగిల్లో రోజుకొక కథనాలు వస్తున్నాయి పత్రికల్లో. మరి కేవలం ఈ డైరీలో పేర్లకి లీకులకు మాత్రమే పరిమితం అవుతాయా, లేకపోతే ఈ పేర్లు బయటకు వచ్చి బడా చేపలు బయటపడతాయా? యాంగిల్ ఒకటి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మరోవైపు రిజర్వేషన్లకు సంబంధించి ముఖ్యమంత్రి నిన్న కీలక నిర్ణయం తీసుకున్నారా? ముస్లింలకు తమిళనాడు తరహా రిజర్వేషన్లు వర్తింపజేయాల్సిన అవసరం ఉంది, అలాగే ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఒక వెనకడుగు పడిందా రాజ్యాంగపరమైన ఇబ్బంది సంబంధించి? గతంలో ఎస్సీల రిజర్వేషన్, ఎస్సీల్లోంచి కొన్ని కులాలని తొలగించిన దాని మీద ఇవాళ హైకోర్టు స్టే ఇచ్చింది నిన్న. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు ఇవాళ లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు పాల్వాయి రజనీ కుమార్ గారు, తెలంగాణ తెలుగుదేశం ముఖ్య అధికార ప్రతినిధి, బి జనకప్రసాద్ గారు, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేత, ఎం రఘునందన్ గారు, తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి, నోముల నరసింహ గారు, మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. రజనీ గారు, మీకేమనిపిస్తోంది ఈ మొత్తం వ్యవహారం చూస్తూ ఉంటే? కనుక నయీం వ్యవహారం చూస్తూ ఉంటే, సరే మనం ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా నేర ప్రవర్తన, నేరకు సంబంధించిన చరిత్ర ఒకటైతే, రాజకీయ నేతల సంబంధాలు అంటే దాదాపు అందరికేసి లేదా అన్ని పార్టీలు కేసి, అందరికేసి అంటే అన్ని నేతలను కాదు, అందరి నేతలను కాదు నా ఉద్దేశం, అన్ని పార్టీలు కేసి అనుమానపు చూపు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుందో ఇవాళ విచారణలో ఒక్కొక్క వాస్తవం బయటకు వస్తూ ఉంటే? అంటే ఇదైతే అందరూ స్వాగతించాల్సిందే. ఎవరైతే ఈ రోజు చెప్తున్నారు, పోలీస్ అధికారులు ఉన్నారు, రాజకీయ నేతలు ఉన్నారు, బడా వ్యాపారస్తులు ఉన్నారు, అందరికీ నయీంతో సంబంధాలే కాదు, పోలీస్ వ్యవస్థ అయితే పూర్తిగా నయీంని ఒక ఆయుధంగా ఉపయోగించుకున్నారు, వెపన్ లాగా ఉపయోగించుకున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున ఈరోజు అన్ని పేపర్లలో కథనాలు వస్తున్నాయి. ఇది గతంలో కూడా తెలిసిన విషయమే. నక్సలైట్లని చేసుకోవడానికి కానీ ఇంకేదేనికి కానీ నయీంని ఆయుధంగా వాడుకున్నారు అని చెప్పేసి తెలిసినటువంటి అంశం. కాకపోతే పత్రికలలో కానీ మిగతా వాటిల్లో కానీ ఇంతవరకు పేర్లు ఏవి కూడా పూర్తిగా బయటికి రాకుండా, ఉమామాధవ్ రెడ్డి లాంటి నిజంగా ఆవిడ ఒక ఇన్నోసెంట్ ఆవిడ భర్త పోయిన తర్వాత ఎప్పుడు కూడా ఆవిడ అంటే మాకు తెలుసు కదా, గత 12 సంవత్సరాల నుండి నేను ఆవిడని చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు, ఎప్పుడు తనేదో తన కాన్స్టిట్యున్సీ తన అంతవరకే. కానీ అట్లాంటి వ్యక్తుల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. అసలు పూర్తిగా విచారణ చేసి ఎవరైతే జెన్యూన్ గా ఉన్నారో, ఆవిడకి సంబంధం లేకపోయినా గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా సంబంధాలు ఉండొచ్చా? ఎవరన్నా నయీంని పెంచి పోషించారు అంటే ఒకటైతే ఇక్కడ నేను స్పష్టంగా చెప్తానండి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా హైదరాబాద్ లో గానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గానీ ఇటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయకపోగా వీళ్ళందరూ కూడా హైదరాబాద్ వదిలిపెట్టి పారిపోయిన సందర్భాలు మనకు తెలుసు. అంటే ఎవరైతే ఇప్పుడు మనకి అంతకుముందు గతంలో ముస్లిం అల్లర్లు కానీ అంటే మత ఘర్షణలు కానీ పెద్ద ఎత్తున హైదరాబాద్ లో జరిగేది. ఎప్పుడు అది పూర్తిగా పోయిందంటే ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు పూర్తి కంట్రోల్ చేసి హైదరాబాద్ ను ఒక శాంతియుతంగా ఉండే విధంగా, వేరే దేశాలు కూడా ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టే విధంగా, ఐటీని ఒక ప్రముఖ స్థానంలో తీసుకొచ్చి హైదరాబాద్ ని ప్రపంచ పటంలో చూపించే విధంగా ముందుకు పోయిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. సో మరి ఎవరి పరిపాలనలో అతను అంత స్థాయికి ఎదిగాడు? అంత చెలరేగిపోయాడు. గత 10 సంవత్సరాల్లో పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలా ఏదనేది ఇప్పుడు ప్రభుత్వం బయట పెట్టాలి. 2.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, వీళ్ళు వచ్చేసి వీళ్ళ ఎమ్మెల్యేల మీదనో ఇంకోరి మీదనో వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళకి ఒక స్పర్శ వచ్చి ఇప్పుడు చెప్తున్నారు. అవన్నీ కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అయితే నేనైతే డిమాండ్ చేసిన. ఎవరేమన్నా ఊరికే రోజుకో పేరు ఇట్లా బయటకు వచ్చి ఈ రోజు ఏదో దినేష్ రెడ్డి స్పందిస్తానని చెప్పి మన మా మేడం మీద, ఇవన్నీ అట్లా కాకుండా ఒక ఖచ్చితంగా ఎవరెవరు ఉన్నారనేది మీరు బయట పెట్టండి మీకు దమ్ముంటే. జనకప్రసాద్ గారు, ఒక హైదరాబాద్ కు చెందిన మాజీ మంత్రి, ఒక పెద్ద పార్టీకి సంబంధించిన నేతను కూడా కొన్ని లీకులు వస్తున్నాయి. అంటే నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రిని వచ్చిన 2 రోజుల్లోనే మరో మాజీ మంత్రి, సరే మరి అధికార పార్టీలో గతంలో వేరే పార్టీలో ఉండే వాళ్ళు అధికార పార్టీలో ఉన్న నాయకులు కూడా చాలా మంది ఉన్నారని కొన్ని పేర్లు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు రజనీ గారు అన్నట్టు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో హయాంలో ఏ సంబంధం లేకపోతే తర్వాత 10 ఏళ్ళు ఉన్న కాంగ్రెస్ పార్టీ హయాంలోనే బురదపాము లాంటి ఇతను తాజ్పాములా మారాడు అనుకోవాలా? ఆయన మొత్తం 20 సంవత్సరాల్లో నేర సామ్రాజ్యం చేసిందండి. 20 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో టీడీపీ గవర్నమెంట్ లో కూడా ఎదిగిండు. ఎదిగిన తర్వాత కూడా కంటిన్యూ అయ్యిండు. అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక ఇచ్చింది సిట్ అని చెప్పిండ్రు. అందులో 3 మంత్రులు ఉన్నారు, 18 మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 ఎమ్మెల్సీలు ఉన్నారు, దాదాపు 42 మంది జూనియర్ ఆఫీసర్లు ఉన్నారని చేస్తున్నాం. ఒక విషయం ఏంటంటే,
ఎవరైతే నయంతో ఉన్న డ్రైవర్ను అక్కడో పడకపోయి సపోర్ట్ చేసిన అంటారు కదా, వీళ్ళందరూ ఉన్నారని చేసిన వీళ్ళని కూడా ఎఫ్ఐఆర్లో పెట్టేది అయిపోద్ది కదా. ఇంకొకటి సిట్ అనేది చాలా చిన్న సంస్థ, అది ఇంత పెద్ద స్కామ్ని బయటికి తీసుకొచ్చే అవకాశం ఇంత పెద్ద నేర సామ్రాజ్యాన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ ఖచ్చితంగా పెడితే దాని విషయంలో బయటకు వస్తుంది. లేకపోతే మనం ఒకసారి చూసినాం నోటుకు ఓటు కేసులో కేసీఆర్ గారు ఏమన్నారు, హరహర బ్రహ్మాదులు వచ్చినా కూడా చంద్రబాబు అరెస్ట్ కాకుండా చేస్తున్నాను, చేయగలిగిందా? చేయలేకపోయింది కదా. అటువంటి చేయలేనప్పుడు ఇది కూడా రేపు నీరు కారుస్తారు. అదే అన్న, పేర్లు డైరీలకు మాత్రమే పరిమితం అవుతాయా, లేకపోతే రేపు బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు దర్యాప్తు జరిపేటప్పుడు పేర్లు చెప్పలేమని ఒక మాట చెప్తారు. దర్యాప్తు జరిపేటప్పుడు చాలా మందిని అరెస్ట్ చేస్తారు కదా. అంటే బలహీనలో చిన్న వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళని కూడా అరెస్ట్ చేసిలో ఎఫ్ఐఆర్ పెట్టి ఎందుకు చేయలేకపోతారు? ఖచ్చితంగా తెలిసిన తర్వాత ఉన్నారని వాళ్ళు చెప్తారు, మేము వాడుకున్నామని చెప్తాను వాళ్ళు. మేము నక్సలైట్లను పట్టుకోవడం కోసం ఇన్ఫార్మర్ వాడికి డబ్బులు ఇచ్చినామని ఒక ఐపీఎస్ ఆఫీసర్ చెప్పారు, ఎస్ఐబి ఆఫీసర్ శ్రీరామ్ తివారీ చెప్పిండు. అసలు ఆ పద్ధతి ఏంటి? అటువంటి ఎంకరేజ్ చేయడం ఏంటి? చట్టబద్ధమైన ప్రభుత్వాలు చట్ట వ్యతిరేకులను దగ్గర తీసుకుని ఇన్ఫార్మల్ పెట్టుకోవడం అనేది రాజ్యాంగం ఒప్పుకుంటారా? ఏ ఏంటంటే జనప్రసాద్ అందరూ వ్యతిరేకిస్తారు, అంటే మిమ్మల్ని అనట్లేదు, అన్ని పార్టీలు ఖండిస్తాయి, అన్ని సంస్థలు ఖండిస్తాయి. కానీ ఎవరి దన్ను చూసుకోకుండా నయీం అనే గ్యాంగ్స్టర్ ఇంత విచ్చలవిడిగా విస్తృతంగా చెలరేగిపోయాడా? ఎవరిదన్నా ఆఫీసర్ గారు, రాజకీయ పార్టీ కానీ గవర్నమెంట్ కానీ ఎవరైనా కానివ్వండి, ఈ పెద్ద గ్యారెంటీయా? ఒక పార్టీ నాయకుడు చేసినప్పుడు అదేమన్నా గుర్తనా? ఆయనకి అది చేసే అధికారం ఉందా? ఆ పార్టీ కాబట్టి చేయొద్దనే అవకాశం ఉందా? ఎవరైనా కానివ్వండి, ఏ పార్టీ ఏది ఏం తేడా అవుతుంది? రఘునందన్ గారు, ప్రజలకు రక్షణ ఇవ్వాల్సింది పోలీసులు. ప్రజలు ఎన్నుకుని వాళ్ళకి ఏదో మంచి చేస్తారని నమ్మకం పెట్టుకుని గెలిపిస్తారు ప్రజాప్రతినిధులు. మొత్తం వాళ్ళ పేర్లు వాళ్ళ చరిత్రలు బయటపడుతున్నాయి నయీం మొత్తం పుట్ట తవ్వుతూ ఉంటే. అంటే అదృష్టమో దురదృష్టమో ఈ దేశ వ్యవస్థ లోపల అటు కాకి ఇటు కద్దరు లేకుండా ఏ మంచి పని కానీ ఏ చెడు పని కానీ జరుగుతలేదు. ఇట్ ఈస్ అన్ అడ్మిటెడ్ ఫ్యాక్ట్. మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా ఈ రెండు వ్యవస్థలు ఒక మంచి ప్రధానమైనటువంటి బాధ్యత నిర్వర్తించాల్సినటువంటి స్థానంలో ఉన్నాయి. సరే, చంద్రబాబు నాయుడు గారు బెంచ్ పోషించినారా, కాంగ్రెస్ పార్టీ వాడుకుందా, మాజీ మంత్రులు ఆ పార్టీ వల్ల ఈ పార్టీ వల్ల, ఐపీఎస్లు వాళ్ళ వీళ్ళ కాదు ఇక్కడ క్వశ్చన్. అక్కడ సో ఇందాక జనకప్రసాద్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ రేజ్ చేసినారు. అసాంఘిక శక్తుల్ని, సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి శక్తుల్ని ఇన్ఫార్మల్గా వాడుకునేటువంటి వెసులుబాటు ఉందా అని ఒకటి అడిగినారు. 100% అందరూ పోలీస్ అధికారులకి భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సంఘంలో జరుగుతున్నటువంటి తప్పుడు పనుల గురించి తెలుసుకోవడానికి ఒక ఇన్ఫార్మల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి వారికి పోలీస్ వ్యవస్థ లోపల చట్టబద్ధత కల్పించినారు. దానికి సంబంధించి ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు ఇస్తారు. దాని మీద నిఘా పెట్టడానికి ఇంకొక వింగుని తెచ్చిర్రు. ఆ నిఘాను పరిపుష్టం చేయడానికి గ్రేహౌండ్స్లు వచ్చినాయి. ఇట్లా రకరకాలైనటువంటి వింగ్స్ని పోలీస్ వ్యవస్థ పెంచుకుంటూ పోయింది. దాంట్లో ఇంకా ముందు అడిగేసి ఫోన్లు ట్యాపింగ్లు కూడా వేసేదాకా వ్యవస్థని నిర్మాణం చేసుకుంటూ వచ్చారు పోలీసు వాళ్ళు. సరే, అధికారంలో మేమున్నప్పుడు ఇంకొకరిని ఫోన్లు వినడం, ఇంకొకరు ఉన్నప్పుడు ఇంకొకరి ఫోన్లు వినడము, టెలిఫోన్ ట్యాపింగ్ చట్టపరంగా నేరం అని తెలిసినప్పుడు కూడా అది కొనసాగడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాను రిషి గారు. దీంట్లో ఏం జరుగుతుంది అని అంటే బాధాకరం ఏంటంటే తెలుగు మీడియా కొంత హైపర్ టెన్సివ్గా కనబడతా ఉంది ఈ విషయంలో. 2 పేజీలు 3 పేజీలు పెట్టేదో, ఈనాడు వసుంధర లాగానో సినిమా పేజీలు లాగానో నేర సామ్రాజ్యం స్టోరీలు పెట్టి హారర్ సినిమాలు తయారు చేస్తా ఉన్నారు. ధైర్యం మీరు చూడలేరు, నేను చూడలేరు రిషి గారు. అదైతే ఒప్పుకోవాల్సినటువంటి అంశం. పోలీసు వాళ్ళకి సంఘటనా స్థలంలో ఏదన్నా దొరికితే, యాక్సిడెంట్ సంఘటనా స్థలమైనా, మర్డర్ అయినా, రేప్ అయినా, ఇంకో కేసు అయినా, ఏదో ఒక నేరం జరిగినప్పుడు సంఘటనా స్థలంలో మనకి ఏదైనా ఒక వస్తువు దొరికితే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం 24 గంటల్లో దాన్ని సీజ్ చేసి జడ్జి గారి ముందు పెట్టాలి. దీంట్లో బేసిక్ క్వశ్చన్, నా క్వశ్చన్ ఏంటంటే డైరీ దొరికిందని అనుకుందాం. సరే, మీడియా రాస్తున్నట్టు డైరీ దొరికింది. ఏడుంది డైరీ? ఎవరి దగ్గరికి పోయింది? డైరీలో పేజీలు ఎటుపోతున్నాయి? కొన్ని పేజీలు ఎందుకు వస్తున్నాయి? అయితే డైరీ ఆధారంగా ఒక నివేదిక చేసి ముఖ్యమంత్రి గారి చేతికి అందించారా? అది మీకు అధికారమే లేదు అని చెప్తున్నా రిషి గారు. అది మీకు అధికారమే లేదు అని చెప్తా ఉన్నా. సంఘటనా స్థలంలో సార్, సంఘటనా స్థలంలో 2 వెంట్రుకలు దొరికితే, కట్ అయిన గోర్లు దొరికితే, తెగిపోయిన ఏ వస్తువు దొరికినా, శరీరంలోని ముక్కలైనా తీసుకెళ్లి వాటిని వెంటనే 24 hours లో డిపాజిట్ చేసి ఫోరెన్ సైన్సిక్ ల్యాబొరేటరీకి పంపాలి. ఇలా ఒక డైరీ వస్తుంది సార్ ఒక 6 నెలల తర్వాత. డైరీలో మా పేరు, మీ పేరు, నా పక్కన కూర్చున్న నా మిత్రుల పేర్లు రాసి, నచ్చలేదు కాబట్టి మా పేర్లు రాసి పోలీసు వాళ్ళు అఫీషియల్ గా ఇది డైరీ అంటాడు. వాట్ ఈస్ ద శాంక్టిటీ అని అడుగుతా. నేనే వకాలత్ కోటేసుకొని వచ్చినా అని అనుకోండి. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం దొరికిన సంఘటన స్థలంలో దొరికిన వస్తువుని ఎన్ని గంటలలో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి? 24 గంటలలో చేయలే. ఎప్పుడు చేసినావు? ఇది 6 నెలల తర్వాత చేసినావు. దాంట్లో ఉన్న శాంక్టిటీ ఏముంది? అంటే ఒకటి మొత్తం ఇంత హడావుడి చేసి ఇంత హైలీ ఫోకస్డ్ గా ఉన్న కేసు పెద్దల పేర్లు లీకులు మాత్రమేనా? ఎవరి పేర్లు బయటకు రాకుండా నీరుగారిపోతుందని ఏమంటున్నానంటే ఈ వ్యవస్థలో ఒక లోపం జరుగుతుంది. మన ఇండియన్ పోలీస్ వ్యవస్థలో ఒక లోపం జరుగుతుంది సార్. ఇతర దేశాల్లో
ఫేమస్ గా ఎక్కువ ఇన్వెస్టిగేషన్ బాగా చేస్తారన్న స్కాట్లాండ్ కానీ అమెరికా కానీ పోర్చుగల్ కానీ అట్లాంటి దేశాలలో ఏం చేస్తారంటే ఒక మర్డర్ జరిగింది, దానికి రిషిని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వేసినారు అనుకోండి, ఆ కేసులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసేదాకా వారిని ఆ విధుల్లోంచి పక్కకు జరిపారు సార్. మన దురదృష్టం అయింది, ఒక సిఐ గారు ఉంటారు, పొద్దుగల రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, నల్గొండ సిఐ గారు ఉన్నారనుకోండి, నకరేకల్ రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, పోతాడు, పంచనామా రాస్తుంటాడు. ఈ లోపల నల్గొండకు మంత్రి గారు వస్తున్నారని ఫోన్ వస్తుంది, కానిస్టేబుల్ కాయిదాలు ఇచ్చేసి సార్ మంత్రి బందోబస్తులో పోతాడు. మంత్రి బందోబస్తులు ఉండగా నల్గొండ టౌన్ లో ఏదో మసీద్ కాడ రాళ్ళు రూకున్నారు సార్ అంటాడు, అది అటు ఇటు పెట్టి ఇది ఇటు ఉరుకుతాడు. ఇంకా ఎట్లా ఎఫిషియన్సీని మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? మొత్తం వ్యవస్థ అంతా వ్యవస్థలో చాలా లాక్యూనాస్ ఉన్నాయి సార్, చాలా లాక్యూనాస్ ఉన్నాయి. ఈ లాక్యూనాస్ ని జనరల్ గా ఏం జరుగుతుందంటే అధికార పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంటే, సరే ఇప్పుడు ఆరోపించమని అంటే వారు 3-4 అన్నారు. నేను చెప్తున్నా ఒక 25 మంది ఎమ్మెల్యేలు, 10 మంది అన్ని పార్టీలో కలుపుకున్నా 10 మంది శాసనమండలి ప్రస్తుతం ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు, 119 మంది ఎమ్మెల్యేలు, దాదాపు 40 మంది ఎమ్మెల్సీలలో ఒక 25 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్సీలు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎర్రబుగ్గ కార్లలో తిరుగుతున్నటువంటి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కూడా ఆయనతోటి ఈ రకంగా ఆ రకంగా ఏదో ఒక రకంగా సంబంధాలు కొనసాగిస్తా ఉన్నారు. ఒక్క నిమిషం సార్, బట్ యూ కాంట్ ఎస్టాబ్లిష్ అంటున్నా నేను, అంటున్నా రిషి మీ నెంబర్ కి ఒక ఫోన్ వస్తుంది సార్, ఆ ఫోన్ ఎవరో ఎల్ఐ పేరు మీద పుల్లయ్య పేరు మీద ఉన్న సిమ్ కార్డ్ నుంచి మీకు ఫోన్ వస్తుంది. హౌ యూ విల్ ఎస్టాబ్లిష్ దట్ ఇట్ వాజ్ యూజ్డ్ బై దట్ పర్టికులర్ అక్యూజ్డ్ అనేది అసలు రాదు, సైంటిఫిక్ గా చేయడం కుదరదు సార్. ఇవన్నీ డిమోరలైజ్ చేయడానికి, ప్రత్యర్థి పార్టీలలో మనకు ఉన్నటువంటి బలమైన శత్రువులను వీక్ చేయడానికి వాడుతున్నటువంటి ఒక అధునాతన ప్రయోగంగా తప్పితే నిజంగా ఒక సిబిఐ నేస్తే జ్యుడిషియల్ అన్నారు, జ్యుడిషియల్ సాధ్యం కాదు. ఎందుకు కాదంటే సగం కోర్టులలో సగం జడ్జీలు ఖాళీ. కోర్టు అనేది వార్తలు వచ్చాయి, అది సాధ్యం అవుతుందా? రిషి గారు, ఈ దేశంలో ప్రత్యేక కోర్టులలో సెషన్ ట్రయల్ నడిచినాయన్ని 10 ఏళ్ళు నడుస్తాయి సార్. ఇఫ్ యూ వాంట్ టు డ్రాగ్ ఇట్ ఫర్ 10 years, ఏ రకంగాను బయటికి రాకపోతే రావాలి ఆ సిస్టమ్ లో మార్పులు ఇట్లాంటి సందర్భంగా చర్చకు రావాలి అంటున్నాను. సంవత్సరానికి ₹1 ఇచ్చి ఇన్ఫార్మర్ వ్యవస్థను పెంచుకునేటువంటి అధికారం ఒక జిల్లా ఎస్పీకి ఇస్తే దానికి ఆడిట్ ఉండకపోతే అది సద్వినియోగం అవుతుందా దుర్వినియోగం అవుతుందా? మీరేం చెప్తారు? ఒక సీనియర్ పొలిటీషియన్ గా, ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న నాయకుడిగా, ఎంతవరకు కేవలం లీకులకి డైరీల పేర్లకు మాత్రమే పరిమితం కాకుండా బయట ప్రపంచానికి తెలిసే అవకాశం ఎంతవరకు ఉంటుంది? అలాగే నిన్న టీఆర్ఎస్ ఎంపీ కవిత ఒక మాట అన్నారు, అయిపోయింది చట్టం తన పని తాను చేస్తోంది, ఇలాంటి వాళ్ళ గురించి మీడియాను రాజకీయం చేయడం అనవసరం అన్నారు. ఎట్లా చేయకుండా ఉంటారు? అందరూ రాజకీయ నాయకుల అందరూ అంటే వినిపిస్తున్న రాజకీయ నాయకుల పేర్లు, కీలకమైన పోలీస్ ఆఫీసర్లు ఉంటే దీన్ని ఎట్లా వదిలిపెట్టేయడం? ఇక్కడ 2 అంశాలు మీరు ఇప్పుడు చెప్పినారు. చట్టం తన పని తాను చేయాల్సిందే. చట్టం ఈ రోజు లేదు, చట్టం ముందు నుంచి ఉంది. ఈ రోజు కవితమ్మ చెప్పినటువంటి మాట కాడికి వచ్చినప్పుడు అందులో ఆవగిందంతా కూడా తప్పు లేదు. ఎందుకంటే మనం దాన్ని రాజకీయం చేసి పొలిటిసైజ్ చేయాల్సినటువంటి దాని కాడికి వచ్చినప్పుడు నేను మూలాల కోసం బొమ్మంటున్నాను. మూలాలు కాకుండా ప్రారంభం కూడా ఆలోచించమని చెప్తున్నాను. అసలు ఈ నయం ఎవరు? నేను అదే నన్ను మాట్లాడిన మీరు చెప్పండి. నేను ఏమంటున్నానంటే, ఒక రాడికల్ పార్టీ నుంచి వచ్చేసినటువంటి ఒక వ్యక్తి, దాని తర్వాత కొన్ని మర్డర్స్ చేసినాడు, దాని తర్వాత ఎవరికి ఉపయోగపడ్డాడు? ఆయనకు అనుకూలంగా లేనటువంటి వాళ్ళందరినీ టెర్రరైజ్ చేయడం కోసం. నేను శాసనసభలో ఉన్నప్పుడే బెల్లి లలితను ముక్కలుగా నరికిన కేసులో లా అండ్ ఆర్డర్ కు సంబంధించినటువంటి వాయిదా తీర్మానం ఇచ్చేసి వెంటబడితే ఒక గంటన్నర చర్చ జరిగింది. 18 ముక్కలుగా నరికితే వారానికి ఒక ముక్క దొరికితే ఆఖరికి ఆ రోజున్న పోలీస్ ఆఫీసర్ ఏం చెప్పిందంటే, ఆమె లోయర్ పార్ట్ సేవింగ్ చేసుకుందండి, ఇది అట్లా కాదు ఇది కాదని నిస్సిగ్గుగా మాట్లాడినాడు. అందరూ పోయి మాట్లాడుతుంటే నేను ఏమంటున్నానంటే దాని మూలాలు ఏంటి? అవసరం లేదు. ఎందుకనంటే ఇప్పుడు దానికి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరు, ఆ రోజు ఉన్నటువంటి హోంమంత్రి ఎవరు, దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, దాని తర్వాత కోనపూరి రాముల దాకా మన సాంబశివుని దగ్గర నుంచి మొత్తం ముక్కలు నరికి పాల డబ్బాలలో పెట్టి పడేస్తే పట్టుకున్న దిక్కులేదే. అంటే రాజ్య హింసనే ఈ వ్యక్తుల ద్వారా హింస చేపించింది అనేది 100% నిజము. అయితే వాళ్ళ అవసరం కోసం ఇప్పుడు మనం ఏ మాటకు ఆ మాట మాట్లాడాలా. మొదటి దశాబ్ద కాలంలో రాజకీయాలన్నీ మొత్తం స్వతంత్ర భారత స్ఫూర్తితో జరిగినాయి. 2వ దశాబ్దం 3వ దశాబ్దం వరకు వచ్చే వరకు రాజకీయ రౌడీలు మనకు సహకారం చేసినారు. 4-5 దశాబ్దాలలో రౌడీలే రాజ్యం వెళ్ళినారు. దానికి రాజ్య హింసకు సంబంధించి కానీ రాజ్యంతో ఉన్నారు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మీరంటున్నారు కేసీఆర్ గారు చేసింది, కేసీఆర్ గారి ప్రభుత్వంలో పోలీసులు చేసింది ఒక గొప్ప పని ప్రతివాడు చెప్తున్నాడు. బయటికి చెప్తే చేత కాకపోవచ్చు. చెప్పిన మాట కానీ నేను చెప్తున్న మాట కానీ అదే నిన్న
ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మాట కూడా అదే. మూలాలు ఏంటి? బెల్లి లలిత దగ్గర నుంచి ఇప్పటిదాకా వీటన్నిటి తేల్చండి, ఎవరు దోషులు ఉన్నా సరే వదిలిపెట్టాల్సిన అవసరం లేదు, అరాచక శక్తులతోటి రాజ్యమేలే ఎటువంటి కార్యక్రమం. ఒక్క పాయింట్ ఏమైనా క్లారిటీ ఇవ్వగలరా? విచారణ మీద ఇప్పుడు రఘునందన్ గారు చెప్పినా, ఇంకొకరు చెప్పినా విచారణ, సిట్ విచారణ మీద సంతృప్తి ఎవరు వ్యక్తం చేయట్లేదు. సిబిఐ విచారణ కానీ లేకపోతే జ్యుడిషియల్ విచారణ కానీ కోరుకుంటున్నారు. మిత్రమా, మీరు అనేటువంటి ఎంక్వైరీకి సంబంధించిన మా సోదరుడు చెప్పింది కరెక్టే. పీనల్ కోడ్ను ఆధారం చేసుకొని పోలీసు లాస్ కానీ, తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, వీటన్నిటిని సమన్వయంతో చట్టం నడుస్తుంది. ప్రత్యేకంగా నేరానికి సంబంధించినటువంటి ఛార్జెస్ వస్తాయి. ఇప్పుడు ఫలానా మంత్రికి సంబంధం ఉంది, ఫలానా మంత్రికి సంబంధం ఉంది అనేది కాదు. మీరు అన్నట్టుగా జ్యుడిషియల్ ఎంక్వైరీ, అవును సిట్టు మీకు సరి అయినటువంటి పద్ధతులు లేదు. వాళ్ళు రోజు ఫోన్ నెంబర్లు ఇస్తున్నారు, మీ కాడ వివరాలు ఉంటే ఇవ్వమని చెప్తున్నారు. ఇంకా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం లేదా? ఎందుకంటే ఇంకొక కథనం కూడా వచ్చింది. ఇప్పుడు కొంతమంది కీలకంగా ఉన్న అధికారులు ఎవరైతే పేర్లు లీకులు ఉన్నాయో వాళ్ళు ఈ మంత్రులు బయట తీసుకొచ్చి వీళ్ళు సేఫ్ జోన్ లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని మీరు చెప్పింది నేను చెప్తాను. మీరు అనేటట్టుగా ఇంకా కూడా అడుగుతున్నారు. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ వివరాలు ఇవ్వండి. రకరకాల పేర్లు రోజు వస్తున్నాయి. మా టిఆర్ఎస్ పార్టీలో ఉద్యమం చేసి వచ్చిన నాయకులే బుగ్గకారులో తిరుగుతున్నారని మేము అనము. ఎవరికి బుగ్గకారులకి సంబంధం ఉన్నా, బుగ్గకారు లేనోనికి సంబంధం ఉన్నా కేసీఆర్ గారు వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఈ ప్రభుత్వం పోలీసులకు ఇచ్చినటువంటి సమాచారం గానీ, వెహికల్స్ గానీ, వాళ్ళకి ఇస్తున్నటువంటి తర్ఫీదు గానీ, వాళ్ళకి ఇంత ముందు లేనటువంటి ఎక్స్పెండిచర్ కూడా ఈ రోజు ప్రభుత్వం ఇస్తుంది. గతంలో ఇలాంటి హైలీ ఫోకస్డ్ కేసులు కాకుండా ఈసారి దానికి భిన్నంగా జరుగుతుందని మీరు చెప్పగలుగుతారు? 100%. మీరు ఎలాగో చెప్పాలి. కాంగ్రెస్ టీడీపీ ఏమన్నది, ఎవరు బాధితులు, ఎవరు దీని వల్ల నష్టమైన వాళ్ళు ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, కానీ ఎవరు ఇందులో ఉన్నారో ఇన్ఫర్మేషన్ ఎట్లిస్తారు వాళ్ళే తీసుకోవాలా. మనం ఆగాం అంటే ఇంత దారుణాలు జరుగుతున్నా, ఇన్ని ప్రభుత్వాలు పరిపాలనలో ఉన్నా, ఎందుకంటే ఇవాళ మొదలైంది కాదు, ఇది 20 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం మొదలైంది అంటే చూస్తూ ఊరుకున్నాయా, లేకపోతే అవసరాల కోసం పెంచి పోషించేయాలి? ఇప్పుడు కూడా మనం ఒకటి గమనించాలి రిషి గారు, ఎక్కడైతే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీదనో లేకపోతే వాళ్ళ ఎమ్మెల్సీల మీదనో ఏదో అంటే వాళ్ళు థ్రెట్ చేస్తున్నారు అన్న తర్వాత వీళ్ళు రియాక్ట్ అయ్యి ముందుకొచ్చి మాట్లాడినట్టు కనిపిస్తుంది. కానీ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి కూడా. నిజంగా వాళ్ళకి అలాంటి లేకపోతే కొన్నాళ్ళు ఈ ప్రభుత్వం కూడా కొనసాగించేదనా నయంని? తప్పకుండా అనిపిస్తుంది తప్పకుండా. ఇంక ఇప్పుడు ఒకటి మనం మాట్లాడాలంటే ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఈ కేసుని ఎంత మేరకి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి, అంటే గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇప్పుడున్న మంత్రులు, ఇప్పుడు కూడా మన 3 మంత్రులకి సంబంధాలు ఉన్నాయి, ఎమ్మెల్యేలకు సంబంధాలు ఉన్నాయి, ఎమ్మెల్సీలకు సంబంధాలు ఉన్నాయని చెప్పి కూడా మనకి రిపోర్ట్ ఉంది. కాబట్టి నేనేమంటున్నానంటే పూర్తిగా వీళ్ళు క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలంటే సిబిఐ ఎంక్వైరీ చేయడమా లేకపోతే ఎవరి ద్వారా, ఈ సిట్ ద్వారా సరిపోదనేది అందరికి తెలుసు, జగమెరిగిన సత్యం. కాబట్టి ఆ వైపున వీళ్ళు ఏమైనా ఆలోచన చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి మళ్ళీ ఒక నయము తయారు కాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఒక మంచి, అంటే ఇప్పుడు ఆ దర్యాప్తు ద్వారా పూర్తి స్థాయిలో అందరికీ కూడా ఒక భయం కలిగేలాగా వీళ్ళు చేయగలుగుతారా అనేది కొంత ఆలోచించాలి. మళ్ళీ వీళ్ళు కూడా రాజకీయ కోణంలో ఆలోచించి రాజకీయంగా దీన్ని ఏదో 4 రోజులు మీడియాలో ఇచ్చేసి తర్వాత వదిలేస్తారా అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఇంకా మళ్ళీ పదే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీని అన్ని రకాలుగా దెబ్బతీయడానికి కేసీఆర్ గారు మా ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్సీలు కానీ అందరినీ తీసుకున్నారు, అయిపోయింది. ఇంకా బలంగా ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా అసత్య ఆరోపణలు చేసి పార్టీని కానీ లేదంటే తెలుగుదేశం ఎవరు చేస్తున్నారనేది ప్రజలకు కూడా తెలుసు, ఎవరు చేస్తున్నారనేది తెలుసు ప్రజలకు కూడా. ఒక ఇన్నోసెంట్ మహిళను పట్టుకొని ప్రభుత్వానికి అర్జెంట్ గా మీరు అంటున్న కుటుంబాల్లో లేకపోతే మీరు అంటున్న సామాజిక వర్గాల్లో టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒకటే ఆలోచించాలి రిషి గారు, ఏ అవసరం ఉందని 63 మంది ఎమ్మెల్యేలు స్పష్టంగా మెజార్టీ ఉన్న తర్వాత ఏ అవసరం ఉందని చెప్పేసి ఈయన ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలను తీసుకొని మా వాళ్ళని తీసుకొని మినిస్టర్లను చేసినటువంటి అవసరం మనం అందరం కూర్చోబెట్టుకోలేదు. బలవంతంగానే ఇప్పుడు వాళ్ళు మినిస్టర్ కాబట్టి ఏదో రకంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తున్నారు అనిపిస్తుంది. అందులో ఇన్నోసెంట్ మహిళల్ని, గౌరవంగా బతికే మహిళల్ని బయటకు తీసుకొచ్చి వీళ్ళకి కూడా ప్రమేయం ఉందని చెప్పేసి మాట్లాడుతున్నది మాత్రం అందరూ కూడా ఆలోచిస్తారు. స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. రజనీ చెప్పేదంటే ఉమామాధవరెడ్డి గారు మహిళగా ఆమె ముందు నుంచి రాజకీయాలకు వచ్చినామే కాదు, ఒక మాట ఇట్ షుడ్ బి క్లియర్, ఆమె భర్త చనిపోయిందని చెప్పేసి ఆమెకు రాజకీయ ఎమ్మెల్యేగా తీసుకొచ్చి మంత్రిని ఇచ్చినారు. ఉమామాధవరెడ్డి కాలంలోనే
అంతకంటే దాని తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలుసు. మాధవరెడ్డి హోంమంత్రి ఉన్నప్పుడు జరిగినటువంటి బెల్లిలైతే హత్య కానీ, ఈ నయమును పెంచి పోషించినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైన స్థానాలలో ముఖ్యమంత్రితో సహా కానీ వాస్తవాలు కావా? రైట్, చూద్దాం మరి. మీరు అంటున్నట్టు విచారణ నిష్పాక్షికంగా జరిగి, లేకపోతే విచారణ అధికారులు మారుతారా, లేకపోతే విచారణ సంస్థలే మారుతాయా చూద్దాం. కేవలం లీకులు కాకుండా బయటకు వస్తాయని రిజర్వేషన్ అంశం గురించి మాట్లాడదాం. నిన్న ముఖ్యమంత్రి చెల్లప్ప అలాగే సుధీర్ వాళ్ళిద్దరూ నివేదిక అందజేసిన తర్వాత ముస్లింలకి ఎస్టీలకి రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం 12%, 10%. దానికి ప్రత్యేక అసెంబ్లీ కూడా ఏర్పాటు చేసి చట్టం చేస్తామని చెప్పి, మరోవైపు కొంత ఎదురు దెబ్బలేం కానీ గతంలో ఎస్సీల నుంచి కొన్ని కులాలను తొలగించింది ప్రభుత్వం, దాని మీద స్టే ఇచ్చింది హైకోర్టు. ఈ రెండు అంశాల మీద ఎలా విశ్లేషిస్తారు? కొంత జుడిషియల్ యాక్టివిజం పెరిగిపోయింది అనేది వాస్తవం ఋషి గారు. జుడిషియల్ యాక్టివిజం పెరిగిపోయింది. ఇప్పుడు పరిపాలన అనేది పాలకులు చేయాలి, ప్రజలు ఓట్లేసిన చేయాలి. అందులో ఎక్కడైనా పొరపాటు జరిగితే దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత జ్యుడిషియరీ తీసుకోవాలి. కానీ అన్ఫార్చునేట్లీ ప్రతి విషయంలో మరి పాలకులు తప్పు చేస్తా ఉన్నారా, పాలకులకు అనుభవ రాహిత్యంతో సరైనటువంటి చట్టాలు చేయకపోతే కోర్టులు ప్రతి విషయంలో కూడా ఇన్వాల్వ్ కావాల్సి వస్తున్నాయి అనేది ఒకటి మనం ఇక్కడ ఆలోచించుకోవాలి. ఈ కేంద్రానికి కూడా వర్తిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ గారికి ఎవరికైనా అయితే నేను జుడిషియల్ యాక్టివిజం అనే పదం ఎందుకు వాడినా అనేది మీకు చెప్తాను. భారత పార్లమెంట్ లోపల అంటే లోక్సభ, రాజ్యసభలో ఉన్నటువంటి అందరు ఎంపీలు ఎక్సెప్ట్ కపిల్ సిబాల్ అనేటువంటి ఒక ఎంపీ మినహా, లోకసభ, రాజ్యసభలో ఉన్నటువంటి అందరూ ఎంపీలు ఏకగ్రీవంగా ఒక బిల్ పాస్ చేసి పంపించినారు సార్. కింద సుప్రీంకోర్టు హ్యాస్ ద పవర్స్ టు డిస్మిస్ దట్ ఆర్డర్ సార్. అందుకనే జుడిషియల్ యాక్టివిజం అనే పదం వాడుతూ ఉన్నాను. కల్లబుల్లి కబుర్లు చెప్పుకుంది. రాజకీయ నాయకులు చేయాల్సిన పనిని, పార్లమెంట్లు చేయాల్సిన చట్టాలని చేయనియండి. దాంట్లో రాజ్యాంగం ఫ్రేమ్ డిస్టర్బ్ అయినప్పుడు మీరు ఇన్వాల్వ్ కావండి, వెల్కమ్ చేస్తారు. ఈ అంశాలను స్వాగతిస్తున్నారు కదా, ఏదైతే ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారో గిరిజనులకు. నేనేమంటున్నాను సార్, దాంట్లో నేను చెప్పనియట్లేదు. ఇష్యూ ఒక వైపు నుంచి ఇంకో వైపు పోతాను. గతంలో ఒక ముఖ్యమంత్రి గారు 4% అన్నారు, 5% అన్నారు. తర్వాత కోర్టులు ఏం చేసినాయో చూసినాం. వీళ్ళు ఇంకో కొత్త వాదన తీసుకొస్తా ఉన్నారు. మేము తీసుకెళ్లి తమిళనాడు లెక్కల 9th షెడ్యూల్లో పెడతాం, మాకేం కాదు అని చెప్తున్నారు. 9th షెడ్యూల్ ని కూడా మేము సమీక్షించవచ్చని సుప్రీంకోర్టు 2 నెలల క్రితం ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. మీరు 9th షెడ్యూల్ పెట్టుర్రి, 10th షెడ్యూల్ పెట్టుర్రి, ఇంకా షెడ్యూల్ గవర్నమెంట్ మిస్ అవుతుంది అంటారా మరి? దిస్ ఈస్ ద బేసిక్ లాక్యూనా. ఇంటెన్షనల్ హరాస్మెంట్ అండ్ ఎదురుగున్నోళ్ళ మీద నెట్టేయడానికి మేము ఇవ్వాలని ప్రయత్నం చేసినాం. కోర్టులు కొట్టేసినాయి. మీరు నాకు ఓటు బ్యాంక్ ఉపయోగపడండి అని వాదుకోవడానికి తప్ప కేసీఆర్ గారు ఏమైనా నినాక మొన్న మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేనా? రాజకీయ అనుభవం లేదా? సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్న మీకు రాజశేఖర రెడ్డి గారు రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు ఏం జరిగింది అనేది తెలియదా మీకు? ఈ దేశం లోపల మతపరమైనటువంటి రిజర్వేషన్లకి రాజ్యాంగం ఒప్పుకోదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి 3 నెలలు కాకముందే ఇలా మళ్ళీ ఎవరి ప్రయోజనాలను రెచ్చగొట్టేందుకు మీరు ఇట్లా చేస్తా ఉన్నారు? గిరిజనులకి, ముస్లింలకి గిరిజనులు సెపరేట్ టాపిక్. గిరిజనులను వీ కెన్ రివైవ్ బేస్డ్ ఆన్ ద పాపులేషన్. ఒక్క మాట, దానికి కూడా లాక్యూనస్ ఉన్నాయి సార్. నేను అదే చెప్తా ఉన్నా మళ్ళీ మీకు. మీరు ఏది సరిదిద్దుకున్నా 50% దాటొద్దు అనేది సుప్రీంకోర్టు చెప్పింది. తమిళనాడులో చేసిన రోజు ఇవన్నీ డిస్కషన్ రాలేదంటే ఆ రోజు రాలేదు. ఆ రోజు ఇంత అవేర్నెస్ లేదు, మీడియా లేదు, కోర్టు లేవు, ఇంత అలర్ట్నెస్ లేదు కాబట్టి ఆ రోజు వారు ఏదో 9th షెడ్యూల్లో పెట్టి నడిపించుకొని మామా అనిపించారు. ఇలా మేము తమిళనాడు లాగా 9th షెడ్యూల్లో పెడతామంటే నేను 3 నెలల కింద వచ్చిన జడ్జిమెంట్ మీకు ఇస్తా. 9th షెడ్యూల్ ని కూడా మేము చేయొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది సార్. ఎట్ ఎనీ కాస్ట్ 50% రిజర్వేషన్లు జరగొద్దని సుప్రీంకోర్టు మొన్ననే చెప్పింది, 2016లో చెప్పింది. అదే సుప్రీంకోర్టు ఇంకొక మాట చెప్పింది సార్, మతపరమైనటువంటి రిజర్వేషన్లు చెల్లవు అని కూడా 3 నెలల క్రితం జడ్జిమెంట్ చెప్పింది సార్. ఈ 3 జడ్జిమెంట్లని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లలేదు అడ్వకేట్ జనరల్ అని నేను అనుకోను సార్. తీసుకెళ్లి ఉంటారు, చెప్పాల్సింది చెప్పి ఉంటారు. అయినప్పటికీ కమిషన్ ఏంది సార్? అదేమైనా రాజ్యాంగబద్ధమైన సంస్థనా సార్? దానికి ఇచ్చే శాంక్టిటీ అంటే వీళ్ళు భారత రాజ్యాంగం కంటే అతీతులు గారు సార్. మనం ఒకటి గమనించాలి సార్, ఏ కమిషన్లు వేసుకున్నా, ఏ కమిటీలు వేసుకున్నా, ఎన్ని ఎంక్వైరీ రిపోర్ట్లు ఇచ్చినా అన్ని అల్టిమేట్ గా భారత రాజ్యాంగానికి లోబడి నడవాల్సినటువంటి ఇష్యూస్ సార్ అక్కడ. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైతే అంటున్నారు గిరిజనులకు కానీ ముస్లింలకు కానీ రిజర్వేషన్లు సాధ్యపడవా, లేకపోతే పర్సెంటేజ్ తగ్గించేసే అవకాశం ఉంటుంది? ఒక విషయం అండి, ఎలక్షన్ మేనిఫెస్టోలో అయినా 12% ఇస్తా, 12% వీళ్ళకి ఇస్తాను చేసినారు. అది చేయలేదని 2.5 సంవత్సరాల లోపల వస్తుంది. బాగా అభియోగాలు వస్తున్నాయి, బాగా క్రిటిసిజం వచ్చింది. దాన్ని ఫేస్ చేయడం మళ్ళొక్కసారి వాళ్ళని మభ్య పెట్టడం కోసం ఈ మాట అన్నారు తప్ప జరిగేది కాదు, జరగదని ఆయనకు కూడా తెలుసు. ఖచ్చితంగా నేను చెప్తాను ఈ విషయం, అందరికంటే ఎక్కువ ఆయనకే తెలుసు. కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి కంకణబద్ధుడని చెప్పు. మంత్రిమండలి సమావేశం పెడతా ఉంటున్నారు, అసెంబ్లీ ప్రత్యేక ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక ఇష్యూ నడుస్తుంది రిషి గారు.
అది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తిరిగి ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా వర్గీకరణ చేయమని పంపించారు. కేంద్రానికి పోయింది. 10 ఏళ్ళు యూపీఏ అధికారంలో ఉంది. ఉషా మెహ్రా కమిషన్ నివేదిక అని వేసిర్రు. కమిషన్ నివేదిక కూడా వచ్చింది. ఇవాళ దాకా పార్లమెంట్ లో చర్చించారు, బిల్లు పెట్టారు. ఎట్లా సార్ పాలకుల చిత్తశుద్ధిని మనం ఎట్లా మాట్లాడుకోవాలి? ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడింది కానీ చేసింది కానీ ప్రజలందరికీ అర్థమైంది ఏంటంటే ఇది ఒక స్టంట్ లాగా వాడుకుంటున్నాడు తప్ప ఇంకోటి కాదనేది అర్థమవుతుంది. ఎందుకంటే నిజంగా ఆయనకు గనక అంటే రాజకీయంగా కానీ రాజ్యాంగం కానీ అవగాహన లేని వ్యక్తి కాదు కాబట్టి ముస్లింలని రాజశేఖర రెడ్డి కూడా అప్పట్లో తీసుకొచ్చి 5% ఇస్తున్నాము అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భం. కానీ ఈ రోజు కూడా అది ఇంప్లిమెంట్ కాకపోవడానికి మనం రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అయితే కేసీఆర్ గారికి ఉన్నది ఏంటంటే ఇష్యూస్ బలమైనవి ఉన్నప్పుడల్లా ఇట్లాంటి ముందుకు తీసుకొచ్చి తర్వాత ప్రజలంతా కూడా మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఇంకోటి ఏంటంటే నేనేం చెప్తున్నానంటే ఇంకోటి అంతే కదా ఆటోమేటిక్ గా దాన్ని ఏ ఇష్యూ అయితే బలంగా ప్రజలలో డిస్కషన్ చేస్తున్నారో దాన్ని ఈజీగా డైవర్షన్ చేయడానికి మల్లన్న సాగర్ అప్పుడు ఇప్పుడు ఇంకో ఇష్యూ ఇట్లాంటివన్నీ డైవర్ట్ చేయడానికి ఇలాంటివన్నీ ముందుకు తీసుకొస్తారు. అది తెలిసిన విషయమే, ఆయనకు వెనతో పెట్టిన విద్య. ఇంకోటి నేనేం చెప్తున్నానంటే అకార్డింగ్ పాపులేషన్ ప్రకారం ఎస్టీలకైతే ఎంత పాపులేషన్ ఉందో దాని ప్రకారం ఇవ్వమని చెప్పేసి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎస్సీలకు కూడా ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు వీళ్ళకి 10% 12% ఇస్తానని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. అదే రకంగా పాపులేషన్ ప్రకారం ఎస్సీలకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఇప్పుడు 15% 18% చేయాల్సిన ఇవన్నీ చేయగలుగుతామా లేదా అనేది కూడా మనకు ఒక కట్ ఆఫ్ ఉంది. ఆ 50% మోర్ దాన్ 50% ఇవ్వడానికి లేదని చెప్పేసి మనకు కట్ ఆఫ్ ఉన్నటువంటి అంశం. దాన్ని గుజరాత్ లో రిజర్వేషన్ చేసిందండి. కేంద్ర ప్రభుత్వం ఉన్న ప్రభుత్వమే గుజరాత్ ఉంది, కానీ కోర్టు కొట్టేసింది. అదే కదా అందుకొరకు ఇవన్నీ మభ్యపెట్టే మాటలు తప్ప నిజంగా జరిగాయి కావు. నేను ఒకటే నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ఏదో సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ తోటి నడిచేది కాదు. అనేక సమస్యలు వస్తాయి. చెల్లప కమిటీ వేసినా సరే రకరకాల వీటన్నిటితోటి మైనారిటీలకు సంబంధించి విద్య విషయంలో గాని వాళ్ళకున్నటువంటి ప్రాపర్టీస్ విషయంలో గాని దళితుల కంటే కూడా తక్కువ ఉన్నారు అనేది కొన్ని వివరాలు వస్తున్నాయి. దీంతో వీళ్ళను అప్లిఫ్ట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. దానికోసం అని చెప్పేసి కేసీఆర్ గారు ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నానికి సంబంధించి రాజకీయంగా సొమ్ము చేసుకుంటున్నారని ఇప్పుడు ఏ అద్దాలు పెట్టుకొని చూస్తే ఆ రకమైనటువంటి అవపడతారు. ఎవరు వారిని అడిగిన ఒక మాట, నోముల నరసింహయ్య గారు కూడా ఎమ్మెల్యేగా చేసినారు. నోముల నరసింహయ్య గారు కూడా వకీలు, వారికి కూడా ఇంత అంత రాజ్యాంగం తెలుసని నేను అనుకుంటున్నా. వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ కాదా? మభ్య పెడతారా, మభ్య పెడతాను చేస్తున్నారా? చెప్పాను నాకు అంతే. పార్టీలు పక్కన పెట్టు. ఈ రోజు తమిళనాడు గవర్నమెంట్ మోర్ దాన్ 50% సుప్రీం కోర్టుకు సంబంధించినటువంటి తీర్పులు లేవని నేను అంటలేను. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి. ఈడ ఉన్నటువంటి అణగారినటువంటి అంశాలకు సంబంధించి రిజర్వేషన్ ఈ రోజు ఎస్టీల విషయంలో ఇస్తున్న దానికంటే ఎక్కువ ఇవ్వాలనుకున్నారు. పాపులేషన్ చేసుకుని బీసీలకు తగ్గించి ఎస్సీలకు ఇస్తామంటే మీరు ఒప్పుకుంటారా? బీసీలు మోర్ దాన్ 50% ఉన్నారు. వాళ్ళకు రావాల్సినటువంటి రిజర్వేషన్ అంటే కాదు సాధ్యం కాదు అని తెలుసు కూడా మభ్య పెడుతున్నారు అనేది ప్రధానమైన సాధ్యం కాదనేది కాదు. దానికోసం ప్రయత్నం జరుగుతుంది. భారత పార్లమెంట్ అనేది అత్యున్నతమైనటువంటి వేదిక. ఇక్కడ గమనించారు మా సోదరుడు చెప్పిండు, జ్యుడిషియల్ యాక్టివిజం అనే దానికాడ నేను ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే అత్యున్నత న్యాయస్థానాలు కూడా పార్లమెంటరీ సిస్టమ్ లో పార్లమెంట్ కాదు కొలీజియం సంబంధించి జడ్జిల నియామకం చేయమని చెప్పేసి చెప్తుంది. అన్ని రాష్ట్రాల నుండి మేము ఆ రకమైనటువంటి పరిస్థితి కాదు, కొత్త నూతనమైనటువంటి పద్ధతిలో జడ్జెస్ అపాయింట్ చేయాల్సిందని చెప్పేసి అన్ని రాష్ట్రాలు చెప్తుంటే, ప్రధానమంత్రి చెప్తుంటే, పార్లమెంట్ సాక్షిగా ఎంత జరుగుతుంటే మీరు చేయండి అని డైరెక్షన్ ఇచ్చే అధికారం అత్యున్నత న్యాయస్థానానికి లేదు. పార్లమెంట్ సుప్రీం. సార్ ఇంతకుముందు 2 సభల్లో కూడా కొలీజియం సిస్టమ్ కరెక్ట్ కాదని వేరే వ్యవస్థ పెట్టాలనుకున్నారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా 43% ఆఫ్ ది జడ్జెస్ ఖాళీ ఉన్నది, అయినా నింపలేదు. 80 లక్షల కేసులు ఉన్నాయి, అయినా కూడా పూర్తి చేయట్లేదు. మరి గవర్నమెంట్ సుప్రీంకోర్టు కూర్చొని ఈ దేశంలో జ్యుడిషియరీ ఏ విధంగా నూటికి 100% కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త మార్గదర్శకాలను రాసి సుప్రీంకోర్టుకి పంపించింది.
కొలీజియం మీద జడ్జిల నియామకం మీద భారతదేశంలో ఉన్నటువంటి న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేస్తున్న మాలాంటి వాళ్ళం 190 మంది అభ్యంతరాలు చెప్తా ఉన్నాం. మమ్మల్ని మేమే నియమించుకుంటాం, మా ఆఫీస్ జూనియర్లను నియమించుకుంటాం, మా వారసులను నియమించుకుంటాం, మా ఆఫీసులో ప్రాక్టీస్ చేసిన వాళ్ళతోటి వకాలతులు వేయించుకుంటే జడ్జిమెంట్లు అనుకూలంగా ఇస్తాం. ఇట్లాంటి రకరకాల బదనాములు హైకోర్టులో మేము పిచ్చాపాటిగా మాట్లాడేటువంటి సందర్భాలుగా వింటున్నాం. ఈ మచ్చలన్నీ మీకు ఎందుకు సార్? ఒక స్వతంత్ర వ్యవస్థ NJAC అని పెట్టి, నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ అనేది పెట్టి, దాని నుంచి కమిషన్ అని పెట్టి, కమిషన్ ద్వారా నియామకం చేయండి అని అడుగుతున్నాం. మెరిట్ మీద ఉన్న వాళ్ళు నియామకం చేయండి అంటున్నాం. కాదు 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 మేము మామూలు మేమే నియమించుకుంటాం అనే వ్యవస్థ ఎక్కడన్నా ఉందా సార్? రేపు ఒక్క మాట జనకుండా సార్, రేపు ఎంపీలందరూ పార్లమెంట్ లో కూర్చొని నెక్స్ట్ ఎంపీలంతా మా కొడుకులే అని చెప్పి ఒక చట్టం చేసుకుంటే దాన్ని ఒప్పుకుంటారా? చెల్లుతుందా? మామూలు మేమే నియమించుకుంటాం అనేటువంటి జడ్జిల నియామకాన్ని మనం సమర్థిద్దామా? ఇప్పుడు బయటకు వచ్చి ఏడ్చుడొద్దు, బయటకు వచ్చి టీవీల ముందు ఛానళ్ల ముందు జడ్జిలు కాదు మాట్లాడాల్సింది. మీరు డిస్పోజ్ చేయాల్సిన కేసులలో ఎన్ని డిస్పోజ్ చేస్తున్నారు? ఎందుకు పెండింగ్ ఉంటున్నాయి? 10 ఏళ్ళు కక్షిదారులు తిరుగుతే గెలిచినోడు ఇంటికి ఏడుస్తున్నాడు, గెలిచినోడు ఇంటికి ఏడుస్తున్నాడు. అమెరికా అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ ఉంటే ఆయన మీద లైంగిక ఆరోపణలు వస్తే 6 నెలల్లో ప్రత్యేకమైనటువంటి కోర్టును కాన్స్టిట్యూట్ చేసిరు. మీరు ఇందాక అన్నారు ఒక కేసులో స్పెషల్ కోర్టు వస్తే ఏమైతుంది రఘునందర్ గారు అని నేను ప్రస్తావించదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రత్యేక కోర్టును వేసిరు విచారణ కోసమని. ఎన్ని రోజులైంది రిషి గారు? ఏం చేస్తుంది కోర్టు? ఎటుపోతున్నాయి కోర్టులో న్యాయ వ్యవస్థ? బయటకు వచ్చి జనాల్ని తప్పు పట్టుడు, వకీలను తప్పు పట్టుడు కాదు. మరి జడ్జిల నియామకానికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ అంటే సుప్రీంకోర్టు దగ్గరికి సుష్మా స్వరాజ్ గారు వెళ్ళారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇంటికి. న్యాయశాఖ మంత్రిగా సుదీర్ఘకాలం సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసిన రవిశంకర్ ప్రసాద్ గారు వెళ్ళినారు మొన్న న్యాయశాఖ మంత్రి అయిన తర్వాత. మీరు ఇట్లా పట్టుబడితే పౌర సమాజంలో మీ మీద నెగటివ్ వస్తుందని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిరు. ఇప్పటికీ 3 సార్లు మార్గదర్శకాలు మార్చి చెప్పినారు. 80 మందిల జడ్జిల నియామకానికి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు రికమెండ్ చేసినాయన్ని కేంద్ర ప్రభుత్వం క్లియర్ చేసి పంపించింది. ఎవరైతే దేశ భద్రతకు ఇబ్బంది ఉందో వాళ్ళ పేరు వ్యవహారంలో బహిరంగ యుద్ధం జరుగుతున్న మాట అయితే వాస్తవం. కేంద్రానికి సుప్రీంకోర్టు వాళ్ళ ఇష్టమైన జడ్జిలను అపాయింట్ చేయడం కరెక్ట్ కాదనే జడ్జి ఇంత ముందు కూడా చర్చ జరిగింది. అయితే బీజేపీ ప్రభుత్వం వాళ్ళ అనుకూలమైన జడ్జిలను చేసుకుని జ్యుడిషియరీ కంట్రోల్ తీసుకోవడం కోసం ఆ అకాడమీ ఇప్పటికీ రికమెండ్ అయిన 80 మంది జడ్జీలని గత ప్రభుత్వాల చివరి కాలం లోపల రికమెండ్ అయిన వాళ్ళే తప్ప మీరు ఆరోపించినట్టు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ రోజు దాకా కూడా ఒక్క ప్యానల్ పంపలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పంపినటువంటి ప్యానల్ పాత ఇవన్నీ మీరు బట్టగాల్చి మీద అది ఇది రిషి గారు ఒక్క నిమిషాలకు అనుమతిస్తే ఒక నిమిషం రజనీ గారు ఒక్క మాట తెలిసి తనకు అనుకూలమైనటువంటి జడ్జిమెంట్ ఇవ్వలేదని చెప్పి తనకంటే 5 సీనియర్లు ఉన్నప్పటికీ కూడా పక్కన పెట్టి జూనియర్ జడ్జిని తీసుకొచ్చి సుప్రీంకోర్టు జడ్జికి చేసిన ఘనత ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఆ వ్యవస్థను కూడా ప్రశ్నించిన మీరు ఈ మాటలు మాట్లాడతారు. హైకోర్టులో జూనియర్ జడ్జిని సుప్రీంకోర్టు జడ్జి చరిత్రలు సార్ ఇవన్నీ. ఏదేమైనా కూడా ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి నేను అయితే ఒకటి చెప్తున్నా, కొన్ని లక్షల కేసులు ఈ రోజు పెండింగ్ లో ఉన్నాయి. బికాజ్ ఆఫ్ లాయర్ లేకపోవడం వల్ల, జడ్జిలు లేకపోవడం వల్ల చాలా వరకు కేసులు ఈ రోజు పెండింగ్ లో ఉండి డిసిషన్ తీసుకునే పరిస్థితిలో లేదు. కాబట్టి దీన్ని తొందరగా కొలిక్కి తీసుకొచ్చి వాళ్ళతోనే చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వీళ్ళు ఒక ముందడుగు వేసి కోర్టుతో మాట్లాడి తొందరగా దాన్ని ఫైనల్ చేయాలని ఇంకా తొందరగా చేయాల్సినటువంటి అవసరం. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి NTV.